వస్తుందా ఫోటో? ఏంటి మిషన్ టైగర్ కింద మీద ఎక్కలేదు టైగర్ ఉండాలి, ఇంకా ఉండాలనుకుంది ఇంకా ఉంది సార్. పూజ కండు వస్తున్నాయి. ఒకసారి కంప్యూటర్లో పెడితే కదా ఇగో పిలిచా అన్నా మళ్ళా సార్ పోయినసారి లాస్ట్ వచ్చిన ఓకేనా? అన్నా శేరిలింగంపల్లి ప్రముఖ నాయకులు శ్రీ కూరెటి వెంకటరావు గారి నేతృత్వంలో వినాయక చవితి శివశక్తి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు మాకు ఇక్కడికి ఆహ్వానం అందించిన మేరకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. మాతో పాటు శేరిలింగంపల్లి పుర ప్రముఖులు, యువజన నాయకులు, ఎన్ఎస్యు నాయకులు, సీనియర్ సిటిజన్స్, మరి వివిధ చోట్ల నుంచి విచ్చేసిన అందరికీ నా యొక్క వినాయక చవితి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూరెటి వెంకట్రావు గారు మరి ఆధ్యాత్మికంగా మరి అన్ని కార్యక్రమాలు మొన్న బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ అమ్మవారి మరి దివ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా వారు స్వయంగా మరి అయ్యప్ప స్వామి మాల ధరించి మరి అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటూ మరి వినాయక చవితి వేడుకను కూడా అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి మరి శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితోటి అందరినీ మమేకం చేసి వైభవంగా మరి వినాయక చవితి ఉత్సవాలు మరి గత 7 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాడు. భగవంతుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, శేరిలింగంపల్లి ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచే విధంగా ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండే విధంగా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మాకు ఈ గౌరవ ఆతిథ్యం అందించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఇది 8వ రోజు. తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు 8వ రోజు పూజలో సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా శేరిలింగంపల్లి ఇన్ఛార్జి జగదీష్ అన్నగారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు మాకు పిలవగానే చాలా బిజీ టైంలో కూడా మాకు ఫస్ట్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినటువంటి అన్నగారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే
ఈ 8 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులు వందలాది మందిగా వస్తూ ఉన్నారు. వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం తర్వాత 11వ రోజు శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అన్నదాన కార్యక్రమం కూడా అంతా రెడీ అయింది. అందరూ కూడా ఇప్పుడే వస్తూ ఉన్నారు. అందరికి కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.